అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి జూన్ 11వ తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తప్పకుండా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారు వీరి యొక్క మొండి పట్టుదలను తప్పకుండా రేపటి రోజున అంటే మీ యొక్క మొండి పట్టుదలను మీరు పూర్తిగా పక్కన పెట్టాలండి. ఎందుకంటే కొన్ని బంధుత్వాల నుండి మీరు దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకున్నటువంటి ఆ మొండి పట్టుదలను పక్కన పెట్టేసి బంధాలను కలుపుకునే విధంగా మీ ప్రవర్తన రేపటి రోజున ఉండేలాగా చేసుకోండి. ఇక అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రేపటి రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందాం. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున మీకు మంచి గుర్తింపు అయితే తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరు రేపటి రోజున దక్కించుకోబోతున్నారు. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క ఒత్తిడిని కూడా రేపటి రోజున మీరు జయించబోతున్నారనే చెప్పుకోవాలండి. మీరు పనిచేసేటటువంటి రంగంలో మీరు అంకిత భావంతో రేపటి రోజున పనిచేయబోతున్నారు. అలాగే మీకు కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి ఉంది. ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి మరికొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందామండి. వీరిని నమ్ముకున్న వారిని స్నేహితులను కూడా ఆదుకుంటారు. పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. అయితే వీరికి కొన్ని సవాళ్లు అలాగే కొన్ని అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయండి. కష్టపడి పనిచేస్తే చాలా మంచి ఫలితాలు అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే గ్రహాల ప్రభావం వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే వీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా వీరికి కొన్ని బంధాలు కూడా దూరమయ్యేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ రేపటి రోజున వీరికి ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అన్నీ కూడా తెలుసుకుందాం. మరి ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధనైతే వహించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతిని తప్పకుండా తీసుకోవాలి. రోజువారి పనులు ఎన్నున్నప్పటికీ కూడా అండి మన శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరి కదా. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకున్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్యలోనే కొంచెం విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్ అవ్వండి. మనసును కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. అంటే మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటటువంటి సమయంలోనే మీకు కాస్త నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడమో, లేదంటే కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడటమో, లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడటమో ఇలాంటివి చేయడం వలన మీ మనసు మరలా తిరిగి కొంచెం మానసికంగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు వ్యాయామం చేసుకోండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను ఎక్కువగా నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలు వస్తే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు రావడానికే మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది భగవంతుడి వైపు మళ్ళించారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా మళ్ళుతుందనమాట. ఇక ఆర్థికంగా కూడా రేపటి రోజున మీరు మెరుగైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు. కొత్త ఆదాయ మార్గాలు కూడా రేపటి రోజున మీకు కనిపిస్తాయి. ఇక ఈ రాశివారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా సాధించబోతున్నారు. కొత్త అవకాశాలు అనేవి రేపటి రోజున మీకు వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనులు మరలా తిరిగి మీరు రిపీట్ చేస్తారు. అలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో మీరు ఏదో ఒక సక్సెస్ని అయితే చూస్తారని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను ఉన్నటువంటి సంబంధాలని ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారు. అటు కుటుంబాన్ని కావచ్చు, స్నేహితులను కావచ్చు, లేదంటే బంధువర్గం, ఇలా ఇరుగు పొరుగు, ఇలా వీరికి ఉన్నటువంటి అన్ని సంబంధాలను కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలను కనపరుస్తూ అందరినీ కూడా కాపాడుకుంటూ అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారనమాట.
అలాగే రేపటి రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి రేపటి రోజున కొన్ని చిక్కుముళ్ళు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్తగా వహించండి. కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారు తలదించుకునేటటువంటి సందర్భాలను మాత్రం వారికి ఏదైనా కానీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలను అస్సలు చేయకండి. చేసి మరలా మీరే వారిని బాధ పెట్టిన వారవుతారు. కాబట్టి ప్రేమ సంబంధించినటువంటి విషయాల్లో రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబ సభ్యుల మధ్య మంచి రెస్పాన్స్ అనేది మీకు రాకపోవచ్చు అంతగా. కాబట్టి దీని ద్వారా ఏమిటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం అంటే దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరితో బంధం అనేది కొంచెం తెగదెంపులకు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మంచి మిత్రులు, అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినట్టు ఏదైనా వ్యవహారాల్లో ఇలా చేస్తే బాగుంటుందిరా, ఇలా చెయ్యమ్మా అని ఎవరో ఒకరికి సలహాలు అయితే మనకి ఇస్తారు కదా. అలాంటి సలహాలు మీకు ఎవరైనా ఇచ్చినప్పుడు వాటిని గౌరవించి వాటిని అమలుపరచడం ద్వారా మీకు చాలా అంటే చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీరు చేసేటటువంటి పనుల్లో మీకు కనిపిస్తుంది. ఇక ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యారంగం, మానవతా రంగం, అలాగే కళాత్మక రంగం ఇలాంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయండి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నవారికి ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఇక ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే చక్కగా కష్టపడి పనిచేస్తారు, నిజాయితీ పరులండి. ఎక్కడా కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరినైనా మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందామనో లేదంటే వారి కష్టాన్ని మనం ఉపయోగించుకుందామని కానీ ఎప్పుడూ కూడా అనుకోరు. ఎప్పుడూ కూడా మనకొచ్చిన దాంతో మనం తృప్తిగా ఉండాలి. మనం చేసేటటువంటి పని ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మనకి అది సంతృప్తిని ఇస్తుంది. కానీ ఎవడో చేసినటువంటి పని మీద వచ్చినటువంటి ఆదాయం మనకు ఎప్పటికీ కూడా నిలవదు కాదు కదా. అది మనకు మానసికంగా కూడా ఆనందంగా ఉండేందుకు ఉపయోగపడదని చెప్పి చక్కగా నిస్వార్థంగా నమ్ముతారు. కాబట్టే వీరికి అత్యంత ఎక్కువగా దైవబలం అనేది ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సామాజిక న్యాయం, సమానత్వం పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే ముందంజలో ఉంటారు. వారికి కావలసినటువంటి ఏదైనా అంటే డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం కూడా ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తారనే చెప్పుకోవాలి. అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప అంటే వీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులే తప్ప ఎక్కడా కూడా అంటే వీరి తాత ముత్తాతల నుండి కానీ పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏమీ లేవండి. వీరి యొక్క అంతా కూడా వీరు స్వయంగా చేసుకున్నటువంటి కష్టం మీద ఆధారపడి దాని ద్వారా వచ్చినటువంటి చిన్నపాటి ఆస్తిపాస్తులే కానీ వీరికి పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఎక్కడా కూడా కనిపించవు. అలాగే వీరు చేసేటటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వలన మంచివి ఆర్థిక పురోగతిని సంపాదిస్తారు. అలాగే ముందు ముందు రోజుల్లో వీరు అనుకున్న దానికన్నా కూడా మంచిగా ఇంకాస్త ఎక్కువగా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ తారాస్థాయిలో వీరు మంచి జీవితాన్ని అయితే చూసేందుకు వీరికి నమ్ముకున్నటువంటి కష్టమేనండి వీరికి ఎప్పటికైనా కానీ. పాపం ఏంటంటే ఈ రాశి జాతకులు చిన్నప్పటి నుండి కూడా అన్ని కష్టాలను, బరువు బాధ్యతలను మోసి మోసి అలవాటైపోయి ఏంటంటే ఏదైనా కానీ మాకు ఉన్న దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాం, మాకు దేవుడిచ్చిన దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాం, కష్టాలు రానివ్వండి నష్టాలు రానివ్వండి మా మనస్తత్వం ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తారు. కాబట్టి వీరు అంత నిర్మలంగా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు. పైకి ఏంటంటే చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు మాకు ఇంత ఉంది, ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, మేము ఇంత సంతోషంగా ఉన్నాం, మరి వీరేంటి ఎప్పుడూ కూడా ఏమీ లేదు వీడి దగ్గర, అయినా కూడా ఇంత ప్రశాంతంగా కూల్గా నిర్మలంగా కనిపిస్తాడని చెప్పి ఎదుటి వ్యక్తులకు కూడా కొంచెం మిమ్మల్ని చూస్తే జలస్గా ఫీల్ అయ్యేలాగా మీ యొక్క ముఖ వర్చస్సు అలాగే మీ మానసిక స్థితి అనేది ఎదుటి వ్యక్తులకు జలస్గా అనిపిస్తుందండి. అలాగుంటారు మీరు.
ఎప్పుడు కూడా చాలా కూల్‌గా ఉంటారు. మంచిగా నిదానంగా ఆలోచిస్తారు. అయితే ఒక్కసారి కనుక మీకేదైనా కానీ, ఏ విషయంలోనైనా కానీ కోపం వస్తే మాత్రం అది ఆపేందుకు భగవంతుడి తరం కూడా కాదన్నంతగా విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఆ కోపానికి కూడా ఒక కారణం అయితే తప్పకుండా ఉండే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలైతే స్పష్టంగా ఉన్నాయండి. కొంతమంది అంటే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క బంధాలు దూరమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమికుల పరంగా రేపటి రోజున కొంచెం మీకు కష్టకాలమనే చెప్పుకోవాలి. కొంచెం వెయిట్ చేయండి. మీకు కూడా అనుకూలమైనటువంటి రోజులు వస్తాయి. ఇక రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండడానికి హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే శివారాధన తప్పకుండా చేసుకోండి. శివనామ స్మరణ చేసుకోండి.